ఒక పేద దళిత కుటుంబం. కొడుకు పెట్రోల్ బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని సాగిస్తున్నాడు. కానీ ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తులు మధ్యలో కొందరు స్వార్థపరులు చేసిన కుట్ర ఒక అమాయకుడి ప్రాణాన్ని బలితీసింది. అది లాకప్ డెత్తా లేక అనారోగ్యమా? అసలు చిలుకూరు స్టేషన్లో ఆ 4 రోజులు ఏం జరిగింది? కర్ల రాజేష్ మరణం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలేమిటి? ఈరోజు మన స్పిరిట్ జిన్నం టాక్స్లో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కథ కడరి రాజేష్ అనే వ్యక్తికి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుతో మొదలైంది. ఆ చెక్కు అతడికి అందలేదు. విచారిస్తే మాజీ ఎమ్మెల్యే ఆఫీసులో పనిచేసే నరేష్ అనే వ్యక్తి దుర్బుద్ధితో ఆ చెక్కును కాజేయాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడైన శేఖర్ను సంప్రదించాడు. శేఖర్ తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన కర్ల రాజేష్ అకౌంట్లో ఆ డబ్బులు వేయించాడు. నాకు 1,00,000 రూపాయలు రావాలి, నా అకౌంట్ ప్రాబ్లం ఉంది, నీ అకౌంట్ ఇవ్వు అని నమ్మించాడు. అమాయకుడైన కర్ల రాజేష్ను వాడుకున్నాడు. డబ్బులు రాగానే విత్డ్రా చేయించుకున్నాడు. కానీ రాజేష్కి ఇది అక్రమ సొమ్మని తెలియదు. నవంబర్ 5వ తేదీ రాజేష్ యథావిధిగా పెట్రోల్ బంకు వెళ్ళాడు. చిలుకూరు కానిస్టేబుల్ వచ్చి స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడే అసలు నరకం మొదలైంది. పోలీసులు రాజేష్పై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నవంబర్ 6 నుంచి 9 వరకు అతన్ని చిత్రహింసలకు గురి చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి ఉందో లేక నిజం ఒప్పుకోవాలన్న కసి ఉందో కానీ రాజేష్ శరీరం తూలిపోయింది. నవంబర్ 9న రాజేష్ను కోర్టుకు తీసుకొచ్చారు. కొడుకును చూసిన తల్లి గుండె తరుక్కుపోయింది. నడవలేని స్థితిలో ఉన్న రాజేష్ను చూసి అడిగితే పోలీసులు జ్వరం అని అబద్ధం చెప్పారు. జడ్జి గారు చూస్తే ఎక్కడ తమ మీదకు వస్తుందో అని భయపడి ఒక సీక్రెట్ ప్లాన్ వేశారు. ఎస్ఐ సురేష్ రెడ్డి సలహా మేరకు రాజేష్కు ఐకాట్ అనే ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఇంజెక్షన్ ప్రభావంతో రాజేష్ కాసేపు మామూలు మనిషిలా నడిచి జడ్జి ముందు హాజరయ్యారు. కానీ ఆ ఇంజెక్షన్ రాజేష్ ప్రాణాల మీదకు తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కోర్టు నుండి జైలుకు వెళ్ళాక రాజేష్ ఆరోగ్యం క్షీణించింది. హుజూర్ నగర్, సూర్యాపేట దాటుకొని చివరకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వరకు తరలించారు. నవంబర్ 16న రాజేష్ కన్ను మూశారు. పోలీసులేమో ఇది గుండెపోటని, సాధారణ మరణమని చెబుతున్నారు. రాజేష్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబం వాదిస్తుంది. ఈ కేసుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. పోలీసులు రాజేష్ను 8వ తారీఖు అరెస్ట్ చేశామంటున్నారు. మరి 5వ తేదీన కానిస్టేబుల్ తీసుకెళ్లిన ఫుటేజ్ దృశ్యాలు ఎలా ఉన్నాయి? రాజేష్ అనారోగ్యంగా ఉంటే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? కోర్టు పరిసరాల్లో ఆ ఇంజెక్షన్ సీసా ఎందుకు దొరికింది? చిలుకూరు ఎస్ఐ అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? డాక్టర్లను, ఫోటోగ్రాఫర్లను మార్చారన్న ఆరోపణలు నిజమెంత? కర్ల రాజేష్ పేరు కడరి రాజేష్ పేరుతో కలపడం అతని పాలిట శాపమైంది. ఒక అమాయక దళిత యువకుడు వ్యవస్థల మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారులు స్పందించి సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టి రాజేష్ మరణానికి కారణమైన వారిని శిక్షించినప్పుడే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని నిజాల కోసం చూస్తూనే ఉండండి మన స్పిరిట్ జిన్నం టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.